నమస్తే, వెల్కమ్ టు విజిల్. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 3.5 ఏళ్లుగా నడుస్తూనే ఉంది. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో యుఏఈలో జరగనున్న సమావేశం అంతర్జాతీయ రాజకీయాలపై పెను ప్రభావం చూపనుంది. అమెరికా, రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య తొలి త్రైమాసిక సమావేశం యుఏఈలో జరగనుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దావోస్ అంతర్జాతీయ సదస్సు వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ మేరకు 2 రోజుల పాటు ఈ త్రైపాక్షిక సమావేశం జరగనుంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక ప్రకటన చేశారు. యుఏఈలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య తొలి త్రైపాక్షిక సమావేశం జరుగుతుందని జెలెన్స్కీ తెలిపారు. 2022లో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత మొదటిసారిగా అమెరికా, రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు ఒకే వేదికపై చర్చలు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ భేటీలో ప్రధానంగా యుద్ధం ముగింపు అంశంపైనే చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ముగించడమే ఏకైక లక్ష్యంగా అమెరికా రాయబారం చేస్తోంది. అంతకుముందు దావోస్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీలు భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య 3 ఏళ్లు పైగా కొనసాగుతున్న యుద్ధం ముగియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. యుద్ధాన్ని ముగించాల్సిందేనని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఓవైపు ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పన్ను పోటు ద్వారా తన మాట ఎదిరించే దేశాలను తన దారిలోకి తెచ్చుకుంటున్నారు ట్రంప్. దీనిని రష్యా తొలి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆయిల్ మార్కెట్లో రారాజుగా ఉన్న రష్యా తన పట్టు జారకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో జరగనున్న ఈ త్రైపాక్షిక భేటీ ఆసక్తికరంగా మారింది.